Hello everyone, I am Surendra Reddy, Faculty for Electrical Machines at OM Institute, Hyderabad. Today we have with us Mr. V. Srikanth, who secured state first rank in TS SPDCL 2023 Assistant Engineer Examination. I congratulate you, Srikanth. Thank This is you. really a wonderful Thank you so achievement. much. This is the second time we secured state first rank in the past 2 years in Telangana Electricity Board examinations, and we would like to interact with Srikanth, and we will understand his preparation journey and what are the inputs that he will give that will be useful for the other aspirants as well. He is our own online course students, AE plus AWE course student. ఎస్ శ్రీకాంత్, Yeah. చెప్పమ్మా, నువ్వు బీటెక్ ఎక్కడ చేసావు, ఎలా ఈ ప్రిపరేషన్లోకి వచ్చావు, అసలు ఎందుకు చేయాలనిపించింది నీకు? సార్ నాది బీటెక్ ఎన్ఐటి క్యాలికట్ నుంచి జరిగింది. అండ్ నేను స్టార్ట్ చేయడం నేను ముందు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఉండే. తర్వాత నేను 2020 నుంచి నేను టెక్నికల్ సైడ్ వెళ్దామని, టెక్నికల్ జాబ్స్ ప్రిపేర్ అవుదామని. ఆఫ్టర్ కోవిడ్ టైం నుంచి స్టార్ట్ చేశాను. బట్ కోవిడ్ వల్ల ప్రిపరేషన్ సరిగ్గా అవ్వలేదు. బట్ సీరియస్ ప్రిపరేషన్ అనేది నాది లాస్ట్ ఇయర్ ఎస్పీడీసీఎల్ 2022 నుంచి జరిగింది. సో 2022లో నువ్వు ఎస్పీడీసీఎల్ ఎగ్జామ్ రాసావు? ఎస్, రాశాను. బట్ అప్పుడు నీకు 2 మార్క్స్ లో మిస్ అయింది. 2 మార్క్స్ లో మిస్ అయింది. జస్ట్ 2 మార్క్స్ లో లాస్ట్ ఎస్పీడీసీఎల్ మిస్ అయింది. అయినా సరే పట్టు వదలకుండా ప్రిపేర్ అయ్యి మళ్ళీ రాసాడు. ఇప్పుడు స్టేట్ ఫస్ట్ తెచ్చుకున్నాడు. సో అందరూ కూడా ఏంటంటే నెవర్ గివ్ అప్ నేచర్ ఉండాలి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో హీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్. ఓకే. దెన్ తర్వాత నాకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వచ్చింది. తర్వాత ఏడబ్ల్యూ ఎగ్జామ్ జనవరిలో జరిగింది. It was also went very well, but it got cancelled. Again, SPDCL notification వచ్చింది. తర్వాత నేను మళ్ళీ SPDCLకి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో దట్స్ హౌ ఇట్ వెంట్. సో ఈ మధ్యలో ఏడబ్ల్యూ రాశాను. మళ్ళీ అది ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సి వచ్చింది. సో సమ్ డిస్టర్బెన్స్ వాజ్ దేర్, బట్ హీ వాజ్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దట్. లైఫ్ అంటేనే ఛాలెంజెస్ కాబట్టి మనం ప్రతిదాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్, వండర్ఫుల్. సో ఇప్పుడు నీకు అసలు ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అంటే గవర్నమెంట్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలన్న దానికి మోటివేషన్ ఏంటి నాకు బిహైండ్ ఇట్? సో బేసికల్లీ ఫస్ట్ పాయింట్ ఈస్ జాబ్ సెక్యూరిటీ, సార్. అండ్ ఆల్సో చూసింగ్ ఫర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇస్ బికాస్ మై కోర్ స్ట్రెంగ్త్ వాజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ కాబట్టి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లోనే నేను సెటిల్ అవ్వాలనుకున్నాను. And moreover, for state power sectors we can get local posting. That is one of the reasons. That is the main reason. So that's why I prepared for. Wonderful. So just tell me about your family background. So basically మాది నల్గొండ డిస్ట్రిక్ట్, సార్. ఫాదర్ వీవర్. సో బ్రదర్ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు. బ్రదర్ జాబ్ చేస్తున్నారు, సిస్టర్. వండర్ఫుల్. సో అయితే ఇప్పుడు మనం ఈరోజు శ్రీకాంత్ దగ్గర నుంచి అసలు తను ఎలా ప్రిపేర్ అయ్యాడు, ఏ సబ్జెక్ట్స్లో ఎక్కువ ఛాలెంజెస్ ఫేస్ చేశాడు, వాటిని ఎలా ఓవర్కమ్ చేశాడు, ఇప్పుడు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి తను ఇవ్వాలనుకుంటున్న సజెషన్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ శ్రీకాంత్, సో ఇప్పుడు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఓవరాల్గా మనకి జనరల్ స్టడీస్తో కంబైన్ చేసుకుంటే అరౌండ్ 12 to 13 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో ఇన్ని నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ని నువ్వు ఎలా మేనేజ్ చేసుకోగలిగావు? ఎగ్జామ్ ఈ నోటిఫికేషన్ ఎగ్జామ్ అప్పుడు నేను ప్రతి సబ్జెక్ట్ని ఒకసారి రివైజ్ చేయడం, ఒకసారి ఫుల్ లెంత్ నోట్స్ మొత్తం చూసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఎగ్జామ్ ఒక 10-15 డేస్ ఉందనగా మళ్ళీ ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్టు ప్లస్ ఆ సబ్జెక్ట్ కరెస్పాండింగ్ టెస్ట్ ఒకటి నేను రాసేవాడిని ప్రతిరోజు. సో దట్ మనం ఎంత ఇంప్రూవ్ అవుతున్నామా లేదా అని చూసుకునేవాడిని. సో అంటే ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఖచ్చితంగా టెస్ట్ రాసి మన లెవెల్ ఆఫ్ రీచ్ ఎంత ఉందనేది తెలుసుకోవాలి ఖచ్చితంగా. వేర్ వి స్టాండ్ ఇన్ ద కాంపిటీషన్ అనేది తెలుసుకోవాలి. ఓకే, సో వండర్ఫుల్. అయితే ఇప్పుడు నువ్వు ప్రిపేర్ అయిన 12-13 సబ్జెక్ట్స్లో నీకు మోస్ట్ డిఫికల్ట్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? నాకు బేసికల్గా అనలాగ్ కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. సో నేను అందులో సెలెక్టివ్ టాపిక్స్, ఈజీగా ఉన్న టాపిక్స్ ప్లస్ స్కోరింగ్ టాపిక్స్ నేను చూస్ చేసుకొని అవి మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యాను. రిమైనింగ్ సబ్జెక్ట్స్, స్కోరింగ్ సబ్జెక్ట్స్ లైక్ కంట్రోల్ సిస్టమ్ కానీ, పవర్ సిస్టమ్స్, మెషిన్స్ లాంటివి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ప్రాక్టీస్ చేయడం కానీ అండ్ ఫుల్ఫిల్ ఓవరాల్గా ప్రిపేర్ అయ్యాను. సో అంటే నువ్వు సబ్జెక్ట్స్ ని స్కోరింగ్ సబ్జెక్ట్స్ గా, నెక్స్ట్ లెవెల్ సబ్జెక్ట్స్ గా డివైడ్ చేసుకుని, సో స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏమో కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యావు. ఏదైనా డిఫికల్ట్, ఇప్పుడు నీకు అనలాగ్ డిఫికల్ట్ గా అనిపించింది కాబట్టి ఆ సబ్జెక్ట్ పూర్తిగా వదిలేయకుండా అట్లీస్ట్ అందులో ఉన్న ఈజీ టాపిక్స్ ని సెలెక్టివ్ గా చేసుకుని చదువుకున్నావు. వండర్ఫుల్. దెన్ వాట్ అబౌట్ మ్యాథమెటిక్స్? ఇప్పుడు
ప్రజెంట్ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఎస్పెషల్గా ఏఈ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి Yes, sir. ఎవ్రీ ఎగ్జామ్. సో దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? యాక్చువల్గా 10 మార్క్స్ పక్కా మ్యాథ్స్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి మ్యాథ్స్ 10 క్వశ్చన్స్ వస్తాయని అదే మైండ్ సెట్తో వెళ్ళాను నేను. సో పక్కా చదవాలి కాబట్టి మెటీరియల్ గేట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ గేట్ క్వశ్చన్స్ నేను చూసుకొని మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యాను. ఓకే సో ప్రీవియస్ ఇయర్ ట్రాన్స్కో క్వశ్చన్స్ కానీ జెన్కో క్వశ్చన్స్ చూసుకొని ప్రిపేర్ అయ్యాను. ఓకే. సో మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవ్వడానికి ఈవెన్ ఇన్సిస్ట్ స్టూడెంట్స్ టు ప్రాక్టీస్ ప్రీవియస్ గేట్ క్వశ్చన్స్. ఎందుకంటే ఏఈ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్ చాలా రీసెంట్గానే ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మనకి ఏఈ లెవెల్లో పీవైక్యూస్ చాలా తక్కువ ఉన్నాయి మ్యాథమెటిక్స్లో. అండ్ ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ది పాస్ట్ 3-4 ఎగ్జామ్స్ ఏఈ లెవెల్లో మ్యాథమెటిక్స్లో వచ్చే క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు గేట్ ఉంటున్నాయి కాబట్టి గేట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఏఈ లెవెల్లో మ్యాథమెటిక్స్ 10 out of 10 తెచ్చుకోవడానికి మంచి అవకాశం ఉంది. రైట్, వండర్ఫుల్. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ఈ టెక్నికల్ సబ్జెక్ట్సే కాకుండా జనరల్ స్టడీస్కి ఎలా ప్లాన్ చేసుకున్నావు? బికాస్ దట్ ఈస్ ఆల్సో ఏ పార్ట్. ఎందుకంటే నువ్వు ఏఈతో పాటు ఏడబ్ల్యూ కూడా ప్రిపేర్ అవుతున్నావు. ఇన్ఫాక్ట్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ Group 1 ఆల్సో. సో హౌ డిడ్ యూ మేనేజ్ జనరల్ స్టడీస్ అలాంగ్ విత్ టెక్నికల్ సబ్జెక్ట్స్? యాక్చువల్లీ నాకు జిఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల నాకు పెద్ద డిఫికల్ట్ అవ్వలేదు సార్ జిఎస్ ప్రిపరేషన్. సో నేను యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను, Group 1 గ్రూప్స్ కూడా ప్రిపేర్ అయ్యాను కాబట్టి నాకు యాక్చువల్లీ అది ఒక ఎడ్జ్ లాగా పనిచేసింది మిగతా స్టూడెంట్స్ రిలేటెడ్ అదర్ స్టూడెంట్స్. సో నాకు అది ప్రాబ్లం కాలేదు. బేసికల్గా జనరల్ స్టడీస్లో స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. స్టాటిక్ నాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను పెద్దగా చూసుకోలేదు. కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకు బయట మ్యాగజైన్స్ దొరుకుతుంటాయి, మంత్లీ మ్యాగజైన్స్ కరెంట్ అఫైర్స్. సో వాటి నుంచి చూసాను. అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్ నార్మల్గా ప్రాక్టీస్ చేశాను బేసిక్ బుక్స్ నుంచి. రైట్. సో కరెంట్ అఫైర్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తాడు. తను ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు కాబట్టి జనరల్ స్టడీస్, బేసిక్ జనరల్ స్టడీస్ అంటే జాగ్రఫీ, హిస్టరీ ఇలాంటి వాటి మీద నీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఓన్లీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ కోసం మంత్లీ మ్యాగజైన్స్ ఫాలో అయ్యాయి. ఓకే, రైట్, వండర్ఫుల్. సో ఫైనల్గా ఇప్పుడు ఏంటంటే నీకు 69 మార్క్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వేరాజ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది లాస్ట్ ఇయర్ పేపర్, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఈజ్ అబౌవ్ 80. సో నువ్వు ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు వాట్ ఈజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే నాతో చాలా మంది స్టూడెంట్స్ కంప్లైంట్ చేసింది ఏంటంటే, సార్ మేము ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఒక 3-4 క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతే సైకలాజికల్గా చాలా డౌన్ అయిపోతున్నాం సార్. వీఆర్ ఫీలింగ్ వెరీ లో. సో 4-5 క్వశ్చన్స్ పోయాయి కాబట్టి నేను ఇంకా నా ఎగ్జామ్ పోయింది, నా జాబ్ పోయింది అన్న లోకి వెళ్ళిపోతున్నాం. అలాంటి వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? యాక్చువల్గా ఇది అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమే. సో నాకు ఎస్పీడీసీఎల్ పేపర్లో ఫస్ట్ 10 క్వశ్చన్స్ మ్యాథ్స్ క్వశ్చన్స్ వచ్చాయి. సో నేను ఫస్ట్ 10 క్వశ్చన్స్ స్కిప్ చేసేసాను. నేను తర్వాత నేను 11th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేశాను. అండ్ అందులో టెక్నికల్ సబ్జెక్ట్స్లో కూడా కొన్ని టఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. బట్ నేను అది చేయలేని క్వశ్చన్, ఈ ప్రస్తుతానికి చేయలేని క్వశ్చన్, ఫాస్ట్గా చేయలేని క్వశ్చన్ అనుకుంటే దాన్ని స్కిప్ చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాను. సెకండ్ రౌండ్లో మళ్ళీ నేను ఈ టెక్నికల్ క్వశ్చన్స్ ప్లస్ మ్యాథ్స్ క్వశ్చన్స్ నేను చేయడం స్టార్ట్ చేశాను. సో బేసికల్గా టఫ్ అనిపిస్తే స్కిప్ చేయాలి, అంతేగాని అక్కడనే ఆగిపోయి టైం వేస్ట్ చేసుకోవాలి. సో శ్రీకాంత్ చెప్తుంది ఏంటంటే, ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఏదైనా క్వశ్చన్ టఫ్ అనిపిస్తే డోంట్ ఫీల్ వెరీ లో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బీ వెరీ కాన్ఫిడెంట్ అండ్ లీవ్ దట్ క్వశ్చన్ అండ్ జస్ట్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ పేపర్లో 80+ మార్క్స్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్, ఇప్పుడేమో 69 మార్క్స్ మాత్రమే స్టేట్ ఫస్ట్ ర్యాంక్. అంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా సరే మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ ది పేపర్. సో సమ్ టైమ్స్ డిఫికల్ట్ పేపర్ ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ స్కిప్ చేయాల్సి వస్తుంది. Right. So if it is difficult for you, it will be difficult for everyone. Yes. If it is difficult for you when you are writing exam, it will be difficult for everybody. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో ఉంటే అది ఉంటే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మనకు తగ్గకుండా ఉంటుంది ఎగ్జామ్ లో. సో ఓకే శ్రీకాంత్, సో ఫైనలీ హౌ ఓమ్ ఆన్లైన్ కోర్స్ హెల్ప్డ్ యూ ఇన్ యువర్ జర్నీ? సో యాక్చువల్గా నేను కొన్ని కోర్ సబ్జెక్ట్స్లో నాకు కొన్ని డౌట్స్ ఉండే. సో దానికోసం అని నేను ఒక పర్టికులర్ మెంటర్ని చూస్ చేసుకుందాం అనుకున్నాను. అప్పుడు ఆన్లైన్ కోర్స్ చూశాను. దాంట్లో కోర్ సబ్జెక్ట్స్లో నాకున్న డౌట్స్ క్లారిఫై అవ్వడానికి అది చాలా హెల్ప్ చేసింది ఆ కోర్సు. అండ్ తర్వాత నేను టెస్ట్ సిరీస్ కూడా తీసుకున్నాను. టెస్ట్ సిరీస్లో బేసికల్గా నేను రివైజ్ చేసిన దాన్ని మనము ఎక్కడ వేర్ వి స్టాండ్ అనే దానికి టెస్ట్ సిరీస్ అనేది బెంచ్ మార్క్ లాగా ఉంటుంది. మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడ ఉన్నాం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అనేది. సో ఆ విధంగా నాకు టెస్ట్ సిరీస్ చాలా యూజ్ అయింది రివైజ్ చేసుకోవడానికి, ప్లస్ మన మిస్టేక్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం రెక్టిఫై చేసుకోవడానికి చాలా యూజ్ అయింది ఆ టెస్ట్ సిరీస్. సో నీకు టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చాయన్న అవుట్ ఆఫ్ 100? ఓమ్ టెస్ట్ సిరీస్లో రాసినప్పుడు నాకు మాక్ టెస్ట్ సిరీస్ రాసినప్పుడు 77 వచ్చాయి. దాంట్లో 77 దట్ టైమ్ ఐ వాజ్ ఫస్ట్ ర్యాంక్. ఓకే, సో ఓమ్ టెస్ట్ సిరీస్లో కూడా తన ఫస్ట్ ర్యాంక్. ఎస్. సో అండ్ ఈవెన్ ఎట్ ద ఫైనల్ ఎగ్జామ్ ఆల్సో హీ వాజ్ ద ఫస్ట్ ర్యాంకర్. Yes. వండర్ఫుల్.
రైట్ నాన్న శ్రీకాంత్, Thank ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ Thanks. నాన్న. Thank వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. రైట్. థ్యాంక్ యూ.